హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది. ఈ టికెట్స్ కోసం చాలామందికి అర్థమే తెలియదు, ఎందుకంటే పేటీఎం ఇన్సైడర్లో ఆల్రెడీ రిలీజ్ చేశారు, కానీ అన్నీ అయిపోయినాయనే చూపిస్తారు టికెట్స్ అన్ని. సో డైరెక్ట్ టికెట్స్ ఎట్లా కొనుక్కోవాలో చాలామందికి తెలుస్తలేదు, ఎందుకంటే హైదరాబాద్కు కొత్తగా వచ్చిన వాళ్ళు, చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో పూర్తి క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు రేపు మీకు మ్యాచ్ రోజు కూడా టికెట్లు దొరుకుతాయి, మీరు పోయి తీసుకోవచ్చు, ఏం టెన్షన్ వద్దు. ఎందుకంటే మ్యాచ్ సాయంత్రం కాబట్టి మీకు ఈ టికెట్లో ఒక మ్యాచ్ ఒక 4 hours ముందు దాకా అయితే టికెట్స్ అన్నీ ఇస్తారు, కాబట్టి ఎవరేం టెన్షన్ పడద్దు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అందరికి నచ్చదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అని మాత్రం పక్క చేయండి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హైదరాబాద్లో టికెట్స్ ఎక్కడ దొరుకుతాయంటే జిమ్ఖానా గ్రౌండ్స్, మనకు సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఆ జిమ్ఖానా గ్రౌండ్స్ ఉంటుంది. ఆ జిమ్ఖానా గ్రౌండ్స్లో మీకు గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది. నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ లింక్ కూడా ఇస్తా. అక్కడికి పోతే మీకు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఒక రూమ్ లెక్క ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి పోయి కొంచెం ఆడ ఒక రూమ్ ఉంటుంది. ఆల్రెడీ ఆడ ఎస్ఆర్హెచ్ వచ్చేసి అందరూ జనాలు కూడా ఉంటారు ఆడ. మీరు ఆడికి పోయి మీకు ఏ టికెట్స్ కావాలంటే ఆ టికెట్ తీసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి కదా, పేటీఎం ఇన్సైడర్లో ఉన్నాయి, సో ఇప్పుడు మనం అక్కడికి తీసుకోవాల్సిన అవసరం ఏంది, మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా అని మీకు అనుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, వాళ్ళకు ఆ ఫీజు, ట్యాక్స్ ఫీజు, ఇంటర్నెట్ ఛార్జెస్, అన్ని ఛార్జెస్ కలిపేసి 2500 టికెట్ అయితే వాళ్ళకు 3500, 3700 దాకా పోతుంది ఒక టికెట్కి. 2500 టికెట్ ఆన్లైన్లో బుక్ చేస్తే మీకు 3700, 4000 దాకా కూడా పోతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటారు, ఇంకా చాలా ఛార్జెస్ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చాలామంది మా ఫ్రెండ్స్ బుక్ చేశారు, వాళ్ళకి హెవీ అయిపోయింది. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. అక్కడికి డైరెక్ట్ పోయి తీసుకుంటే మీకు 2500 టికెట్ 2500కి వస్తుంది. మీకు పోతే ఒక 100 రూపాయలు పెట్రోల్ ఖర్చుకు పోతుందేమో అంతే. మీకు లేనిది అయినా ఒక 1400 to 1500 సేవ్ అవుతుంది. ఇది చాలామందికి తెలియదు, ఏదో ఆన్లైన్లో బుక్ చేసేస్తుంటారు. డైరెక్ట్ పోయి తీసుకుంటే మీకు 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ పడదు. మీకు 2500కి వస్తుంది. ఇప్పుడు ఐపీఎల్కి, పాత ఐపీఎల్కి ఇప్పుడు ఐపీఎల్కి రేట్స్ అనేవి చాలా మారిపోయినాయి. ఇంతకుముందు 2500 టికెట్ 1500 ఉండేది, అది ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఫస్ట్ ఫ్లోర్ 1500 ఉన్నాడు, ఇప్పుడు 1000 రూపీస్ పెరిగింది. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ వెస్ట్ గ్రౌండ్ది అయితే 2500 ఉండదు, ఇప్పుడు అది 4000 అయింది. సో అట్లా చాలా చేంజెస్ అనేవి జరిగినాయి, ఎందుకంటే పెరుగుతున్న ఐపీఎల్ కొద్దీ ఆ ప్రైజెస్ కూడా అట్లే పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి జిమ్ఖానా గ్రౌండ్స్లో మీకు డైరెక్ట్ టికెట్స్ దొరుకుతాయి. మీరు ఆన్లైన్లో అయితే మీకు పేటీఎం ఇన్సైడర్లో బుక్ చేస్తే మీరు పోయి, ఒకవేళ మీరు ఆన్లైన్లో సరిగ్గా మీకు డెలివరీ కాకపోతే మీరు పోయి మళ్ళీ జిమ్ఖానా గ్రౌండ్స్ అనే టికెట్స్ తీసుకోవాలి. ఇదే మీరు బుక్ చేసుకున్న టికెట్స్ తీసుకోవాల్సింది అక్కడనే జిమ్ఖానా గ్రౌండ్స్ అని. లేదు అంటే మీరు డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. ఆ డెలివరీ ఛార్జెస్ కూడా సపరేట్ ఉంటాయి, మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా సపరేట్ ఉంటాయి, మీ ఇంటికి వస్తాయి. సో ఇట్లా ఈ ఐపీఎల్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ అనేవి ఇట్లా సేల్ అవుతున్నాయి. సో ఎవరికన్నా కావాలి ఈ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ టికెట్స్ కావాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మేము ఇచ్చే సజెషన్ అయితే బెస్ట్ అక్కడికి పోయి తీసుకోండి. పోయి తీసుకుంటే మీకు 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు ఉండదు. మీకు ఒరిజినల్ రేట్స్కి వస్తే పోతే ఒక 100 రూపాయలు 200 పెట్రోల్ ఖర్చు పోతాయి, కానీ మంచిగా మ్యాచ్ని ఎంజాయ్ చేస్తారు మీరు. వర్తబుల్గా ఉంటుంది, ఎందుకంటే ముంబై ఇటు సన్ రైజర్స్ 2 గట్టిగా ఉన్నాయి ఈసారి. మొన్న క్లాస్ అను తర్వాత ముంబై కూడా గట్టి పోటీ ఇచ్చింది నిన్న. సో ఇట్లా మంచి ఆట అయితే ఆ రోజు మీరు చూస్తారు. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. అండ్ దేశ విషయం ఏదైనా పంపి వీసీ మీడియా.